అల్లు అర్జున్ ఇంటిపై దాడిని ఖండించారు సీఎం రేవంత్. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి సరికాదన్నారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉండాలని డీజీపీ హైదరాబాద్ సిపిని ఆదేశించారు. సంధ్యా థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసులు స్పందించకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణలో శాంతి భద్రతలు ఆందోళనకరంగా మారాయన్నారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. ఏడాదిలోనే హైదరాబాద్లో 35,944 కేసులు నమోదైనట్టు చెప్పారు. అల్లు అర్జున్ నివాసంపై దాడిని ఖండించారు. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు, దాడులు పెరిగి భద్రత ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఇప్పటికైనా శాంతి భద్రతలు పునరుద్ధరించాలని కోరారు హరీష్ రావు. అల్లు అర్జున్ ఇంటిపై దాడిని ఖండించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలో శాంతి భద్రతలు అదుపు తప్పాయన్నారు. దాడి వెనుక కాంగ్రెస్ నేతల కుట్ర ఉందని ఆరోపించారు. సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందన్నారు. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు కిషన్ రెడ్డి. మీరు ఎన్పిఎస్ వాత్సల్య పథకం ద్వారా మీ పిల్లల ఫ్యూచర్ కోసం 10 కోట్ల కార్పస్ ని క్రియేట్ చేసుకోవచ్చండి. అది ఎలాగో మీకు తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాటలో గాయపడ్డ శ్రీతేజ్ ను పరామర్శించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. శ్రీతేజ్ తండ్రితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తొక్కిసలాట ఘటనపై రాజకీయ విమర్శలు మానుకోవాలని సూచించారు. శ్రీతేజ్ సంపూర్ణంగా కోలుకోవాలని ఆకాంక్షించారు బండి సంజయ్. అల్లు అర్జున్ ఇంటిపై దాడిని ఖండించారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం కఠినంగా ఉండాలన్నారు. దాడి వెనుక కాంగ్రెస్ కుట్ర ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేశారు. కేటీఆర్ పై వైరాన్ని సినిమా వాళ్లపై చూపించొద్దని సూచించారు. రేవంత్ సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పాయని ఆరోపించారు. అల్లు అర్జున్ ఇంటిపై దాడి సరికాదన్నారు ఆయన తండ్రి అల్లు అరవింద్. దాడి చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. అభిమానులు సంయమనం పాటించాలని కోరారు. ఇలాంటి దుశ్చర్యలను ప్రేరేపించొద్దన్నారు. ఈ అంశంపై సంయమనం పాటించాలని పదే విజ్ఞప్తి చేశారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట్లో చనిపోయిన రేవతి కుటుంబానికి 25 కోట్ల నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు ఓయూజేఏసీ నేతలు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల దగ్గర ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రేవతి మృతి బాధాకరమన్నారు. ఆమె మృతికి అల్లు అర్జున్ బాధ్యత వహిస్తూ కుటుంబానికి 25 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే 1500 మందితో ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఏసీపీ విష్ణుమూర్తి తీరుపై అధికారులు మండిపడ్డారు. అల్లు అర్జున్ పై ప్రెస్ మీట్ పెట్టడాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటికే సస్పెన్షన్ లో ఉన్న విష్ణుమూర్తి అనుమతి లేకుండా ప్రెస్ మీట్ పెట్టారని చెప్పారు. విష్ణుమూర్తి వ్యవహారంపై డీజీపీ ఆఫీస్ కి రిపోర్ట్ పంపామన్నారు. ఇలాంటి చర్యల్ని పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. అర్జున్ ఇంటిపై దాడి చేసిన 6గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు చెప్పారు. అల్లు అర్జున్ ఇంటిపై దాడి సమాచారం తెప్పించుకున్నారు సీఎం రేవంత్. అల్లు అర్జున్ ఇంటి పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటుకు ఆదేశించారు. సీఎం ఆదేశాలతో అర్జున్ ఇంటికి వెళ్లే ప్రధాన రహదారిపై బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు. దాడి చేసిన వారిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పార్లమెంట్లో అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ మల్లు రవి. దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ ను అవమానించేలా మాట్లాడిన అమిత్ షాని కేంద్ర మంత్రి వర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రధాని, హోంమంత్రి సమాధానం చెప్పకుండానే సభని వాయిదా వేశారన్నారు. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా క్షమాపణకు డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు. ఆయన వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాగడాలు ప్రదర్శించారు. అమిత్ షాను మంత్రివర్గం నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ లిబర్టీ సెంటర్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేశారు. బహిరంగ క్షమాపణ చెప్పే వరకు ఆందోళన తప్పదన్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం జాతీయ రహదారిపై మావోయిస్టు బాధిత కుటుంబాలు ఆందోళనకు దిగాయి. మావోయిస్టులకు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. అమాయకుల్ని చంపినప్పుడు లేని మానవ హక్కుల సంఘాలు మావోయిస్టులు చనిపోతే ఎందుకు స్పందించాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మావోయిస్టుల దిష్టిబొమ్మను తగలబెట్టి నిరసన తెలిపారు. గుంటూరు విద్యానగర్లో ఇంటి విషయంలో టీడీపీ, వైసీపీ మధ్య గొడవ జరిగింది. కొందరు ఇంట్లోకి వెళ్లి ఆ ఇల్లు తమదంటూ వైసీపీ నేత వజ్రకుమార్ ని బయటకు పంపించారు. విషయం తెలుసుకున్న డైమండ్ బాబు అనుచరులతో కలిసి ఆమె ఇంటికి చేరుకున్నారు. అదే సమయంలో ఆమె ఉంటున్న ఇల్లు తనదంటూ టీడీపీ నేత విజయ్ కిరణ్ అక్కడే బైఠాయించడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత చెలరేగింది. పోలీసులు డైమండ్ బాబును అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. సమగ్ర శిక్షా ఉద్యోగుల నిరవధిక సమ్మె 13వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా హైదరాబాద్ బషీర్బాగ్లోని డీఈఓ కార్యాలయం నుంచి బోనాలతో ర్యాలీగా వెళ్లి నాంపల్లి బంగారు మైసమ్మకు సమర్పించారు. సీఎం రేవంత్ ఇచ్చిన హామీ మేరకు 19,000 మంది ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. క్రిస్మస్ పండుగలోపు తీపి కబురు చెప్పాలని వేడుకున్నారు.
గద్వాల రైల్వే స్టేషన్లో ఎగ్మోర్ ఎక్స్ప్రెస్ రైల్లో పొగలొచ్చాయి. 8వ బోగిలో ఒక్కసారిగా అలుముకున్న పొగతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. అప్రమత్తమైన రైల్వే అధికారులు ప్రయాణికులను క్షేమంగా కిందకు దించారు. అనంతరం మరమ్మతులు చేసి రైలు సేవలను పునరుద్ధరించారు. సాంకేతిక లోపంతోనే పొగలొచ్చినట్టుగా నిర్ధారించారు. హైదరాబాద్ పాతబస్తీ సంతోష్ నగర్ లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం తాగి నడుచుకుంటూ వెళ్లిన ఒక వ్యక్తిని తనిఖీలు చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు మాత్రం తాగి బండి నడిపినట్టు ఆరోపించారు. అతడు ఆల్కహాల్ తీసుకున్నాడా లేదా అన్నది చెప్పకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. విశాఖ పానోరామా హిల్స్ లో చోరీ కేసు ఛేదించారు పోలీసులు. మధ్యప్రదేశ్ కు చెందిన ఒకరిని అరెస్ట్ చేసి అతడి నుంచి 5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆగస్టు 8న జరిగిన చోరీలో 45 లక్షల విలువైన బంగారం ఎత్తుకెళ్లినట్టు తేల్చారు. ఘటనా స్థలంలో దొరికిన ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా దొంగను అరెస్ట్ చేసినట్టు చెప్పారు క్రైమ్ ఏసీపీ వెంకట్రావు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభించారు. వేడుకల్లో భాగంగా క్రిస్మస్ ట్రీస్, విద్యుత్ అలంకరణలతో ప్రశాంతి నిలయం అందంగా ముస్తాబు చేశారు. వేడుకల్ని చూసేందుకు మలేషియా, రష్యా, జర్మన్, సౌత్ ఆఫ్రికా, ఇటలీ, శ్రీలంక, అమెరికా, జపాన్ దేశానికి చెందిన 1000 మంది భక్తులు తరలివచ్చారు. సాయి కుల్వంత్ సభా మందిరంలో కళాకారులు ప్రదర్శనలు ఆకట్టుకున్నారు. అంబేద్కర్ ప్రాణచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా క్షమాపణకు డిమాండ్ చేశారు వామపక్ష నేతలు. ఆయన కేంద్ర మంత్రివర్గం నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా వైరాలో దిష్టిబొమ్మ తగలబెట్టారు. భారత రాజ్యాంగాన్ని సవరించి మనుధర్మాన్ని అమలు చేసే కుట్రలు సాగుతున్నాయని ఆరోపించారు. విద్యార్థులకు విద్యతో పాటు క్రీడల్లోనూ ప్రావీణ్యం అవసరమన్నారు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. చెస్ ద్వారా సృజనాత్మకతను పెరుగుతుందన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఐఎంఏ భవన్లో అండర్-19 చెస్ టోర్నమెంట్ ను ప్రారంభించి మాట్లాడారు. ఈ పోటీలకు 120 మంది క్రీడాకారులు హాజరయ్యారు. హైదరాబాద్ BHEL హైయర్ సెకండరీ స్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ స్కూల్లో తాను 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుకున్నానని గుర్తు చేసుకున్నారు. తన స్కూల్ మిత్రులను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఉత్తమ్ అన్నారు. తిరుమలలో సొంత పేర్లు పెట్టుకున్న అతిథి గృహాల పేర్లు తొలగించి ఆధ్యాత్మికత ప్రతిబింబించే పేర్లు పెడతామని చెప్పారు టీటీడీ ఈఓ శ్యామలారావు. తిరుమల కూడా విజన్ 2047 ప్లాన్ రూపొందిస్తున్నామని ప్రకటించారు. దేవాలయాలున్న పట్టణాలకు రోల్ మోడల్గా తిరుమలని నిలుపుతామన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించగలిగామని టీటీడీ ఈఓ తెలిపారు. మహబూబ్ నగర్ పట్టణాన్ని ఎడ్యుకేషన్ హబ్ గా మార్చడమే లక్ష్యమన్నారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. ఎంబీఎస్ డిగ్రీ కాలేజ్లో శ్రమదానం చేసి మాట్లాడారు. ప్రతి ఆదివారం స్కూళ్లు, కాలేజ్లు, హాస్టళ్లలో శ్రమదానం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. భారత్, కువైట్ మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యానికి పెంచుతామని ప్రధాని మోదీ అన్నారు. కువైట్ పర్యటనలో ప్రధాని మోదీ అక్కడి రాజు షేక్ మషల్ అల్ సబా, ప్రధాని అహ్మద్ అల్ అబ్దుల్లాతో చర్చలు జరిపారు. ఫార్మా, ఐటీ, ఫిన్టెక్, మౌలిక సదుపాయాలు, సెక్యూరిటీపై కువైట్ రాజుతో చర్చించామని ప్రధాని మోదీ తెలిపారు. కువైట్ రాజును భారత్ రావాలని ప్రధాని ఆహ్వానించారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీకి కువైట్ సర్కార్ ముబారక్ అల్ కబీర్ మోడల్ ప్రదానం చేసింది. త్రిపురలో గతంలో ఉన్న కమ్యూనిస్టు ప్రభుత్వాలు అక్కడి బ్రూరియాంగ్ సమాజపు అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. బ్రూరియాంగ్ శరణార్థులకు తమ ప్రభుత్వం క్యాంపులు, తాగునీరు, ఆరోగ్య సేవల వంటి అవసరమైన సదుపాయాలు కల్పిస్తోందని తెలిపారు. త్రిపుర రాజధాని అగర్తలాలో జరుగుతున్న సహకార సదస్సులో అమిత్ షా పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను ఉద్దేశించిన కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలను డీఎంకే ఖండించింది. చెన్నైలో డీఎంకే ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో సీఎం స్టాలిన్ మాట్లాడారు. హోంమంత్రి వ్యాఖ్యల నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకే పార్లమెంట్ లోపల వెలుపల బీజేపీ డ్రామాలాడిందని డీఎంకే మండిపడింది. మాతృభాషలో ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచన ధోరణి అన్నది అధికంగా ఉంటుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. భువనేశ్వర్లో జరిగిన డీఏవీ స్కూల్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. కనీసం 8వ తరగతి వరకు డీఏవీ స్కూల్స్ లో ఆయా రాష్ట్రాల భాషల్లో విద్యాబోధన జరిగేలా చూడాలని ధర్మేంద్ర ప్రధాన్ సూచించారు. ఢిల్లీ మహిళలకు నెలకు 1000 రూపాయల ఆర్థిక సాయం అందించే ముఖ్యమంత్రి మహిళా సమాన్ యోజన రిజిస్ట్రేషన్ నేటి నుండి మొదలవుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. రిజిస్ట్రేషన్ కోసం మహిళలు ఎటు వెళ్లాల్సిన అవసరం లేదని, వాలంటీర్స్ ఇళ్లకొచ్చి ఆ ప్రక్రియ అంతా పూర్తి చేస్తారని కేజ్రీవాల్ వెల్లడించారు.
జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్లో మహిళలు జూట్ బ్యాగుల తయారీలో ఉపాధి పొందుతున్నారు. మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని చెబుతున్నారు. వందలాది మందికి జూట్ బ్యాగుల తయారీతో ఉపాధి లభిస్తోంది. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో రన్ అవుతున్న టాక్ షో అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే సినీ రాజకీయ రంగాల ప్రముఖులు ఈ టాక్ షోకు వచ్చి తమ జీవిత విశేషాలను పంచుకున్నారు. తాజాగా ఈ షోకి విక్టరీ వెంకటేష్ అతిథిగా హాజరయ్యారు. ప్రోమో కూడా విడుదలైంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాపై చాలా రోజులుగా గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇది మైథలాజికల్ సబ్జెక్ట్ అని, తారక్ కోసం నీల్ కొత్తగా ట్రై చేయబోతున్నారంటూ ప్రచారం జరిగింది. వీటన్నిటిపై క్లారిటీ ఇచ్చారు దర్శకుడు. ఇది మైథాలజీ కాదని పీరియాడిక్ సినిమా అని చెప్పుకొచ్చారు. సినిమాలతో పాటు ఎప్పటికప్పుడు ఫ్యామిలీకి కూడా టైం ఇస్తూ ఉంటారు హీరోయిన్ సాయి పల్లవి. ఇప్పుడు కూడా అదే చేశారు. ఒకవైపు తండేల్ సహా 3 సినిమాలు చేస్తున్న హీరోయిన్ చెల్లితో కలిసి ఆస్ట్రేలియా టూర్కి వెళ్లారు. అక్కడ బీచ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.